నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, 3 కూటమికి, 2 టఫ్ అంటూ ఉన్నారు నాగన్న. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్, నోట్ చేసుకోండి. దర్శి వైసీపీదే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. పరచూరు తెలుగుదేశం పార్టీది ఏలూరు సాంబశివరావు. అద్దంకి వైసీపీ పానెం చిన్న హనిమిరెడ్డి గెలవబోతూ ఉన్నారు. చీరాల వైసీపీ కర్ణం వెంకటేష్ గెలవబోతూ ఉన్నారు. సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ నుంచి మేరుగ నాగార్జున గెలవబోతూ ఉన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గెలవబోతూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తప్పద్దు అనేది నాగన్న అంచనా. కందుకూరు టఫ్ ఫైట్ ఉంటుంది, ఇది టఫ్లో టఫ్. కొండెపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి గెలవబోతూ ఉన్నారు. ఆదిమూలపు సురేష్కి ఓటమి తప్పదు అనేది ఈ అంచనా. మార్కాపురం టఫ్ ఉంటుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. అన్న రాంబాబు వర్సెస్ కందుల నారాయణ రెడ్డి, ఈ పోటీలో టఫ్ ఫైట్లో అన్న రాంబాబు వైపు చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఇక గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కనిగిరి నుంచి దద్దాల నారాయణ యాదవ్ ఆయన గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. ఇలా 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు వైసీపీకి, 3 నియోజకవర్గాలు కూటమికి, 2 నియోజకవర్గాలు టఫ్. దానిలో ఒకటి టఫ్ ఉంటుంది కానీ వైసీపీకి ఎడ్జ్, మరొకటి టఫ్లో టఫ్. అంటే ఐఎమ్ సారీ, 2 కూడా టఫ్ ఉంటాయి, 2 కూడా వైసీపీకి ఎడ్జ్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇది నాగన్న అంచనా. 7+2 9 వచ్చే అవకాశం ఉంది వైసీపీకి, 3 కూటమికి పరిమితం అవుతుంది అనేది ఆయన అంచనా. మీ అంచనా ఏంటో చెప్పండి. ఇక్కడ ఎర్రగొండపాలెం వచ్చేసరికి తాడిపత్రి చంద్రశేఖర్ పక్కగా వైసీపీకి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. సర్వేలన్నీ చెప్తున్నాయి ఆయనే గెలుస్తాడు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ దర్శి ఊహించిన విధంగా ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటారు కదా, హోరావరిపూర్లో దర్శి కూడా ఇక్కడ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. కూటమి మొదట్లో జనసేన అనుకున్నారు, కూటమికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఎందుకంటే ఇక్కడ భరత్ ఇంతకుముందు పోటీ చేశాడు పర్చూరు, ఆయన కూడా సొంత సిస్టర్కి పార్టీని విభేదించి ఇక్కడ సపోర్ట్ చేయటం వల్ల సామాజిక సమీకరణలో భాగంగా ఎక్కువగా కాపు సామాజిక ఉంది దర్శి, తర్వాత కమ్మ సామాజిక ఉంది, బీసీలు ఉన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నది. తర్వాత వచ్చేసరికి పర్చూరు ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, దీనికి నో డౌట్ అట్ ఆల్. చివరి క్షణాల్లో 2-3 మార్చేశారు, రావి రామనాథ్ బాబు, తర్వాత ఎడం బాలాజీ, తర్వాత చివరికి వచ్చేసరికి స్వల్ప తర్వాత ఆమంచి కృష్ణమోహన్ మధ్యలో ఇంతమంది మార్చడం ఇక్కడ అభ్యర్థి వీక్ అవడం వల్ల ఏలూరు సాంబశివరావు గారు మొదటి నుంచి పనిచేస్తున్నాడు. స్వల్ప మెజార్టీతో హోరావరి పోరు జరిగింది ఇక్కడ. ఇక స్వల్ప మెజార్టీతోనే ఏలూరు సాంబశివరావు టీడీపీకి అక్కడ గెలవబోతుంది. తర్వాత అద్దంకి వచ్చేసరికి గొట్టిపాటి రవికుమార్, అక్కడ హనిమిరెడ్డి గెలుస్తున్నాడు, ఇక్కడ గొట్టిపాటి రవికుమారే. తర్వాత చీరాల వచ్చేసరికి టీడీపీ ఇక్కడ మాలకొండ యాదవ్, ఇక్కడ ట్రయాంగులర్ పోలు ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్, ఇక్కడ 3 మాలకొండ యాదవ్. ఈ చీల్చడం వల్ల ఇక్కడ మాలకొండ యాదవ్ ఇక్కడ బెనిఫిట్ అయ్యాడు. తర్వాత సంతనూతలపాడు వచ్చేసరికి ఇక్కడ కూడా టీడీపీ ఇక్కడ మేరుగు నాగార్జున ఓడిపోతున్నాడు. స్థానికంగా ఈయన వేమూరు పొడి చేసిన తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్లి పెట్టారు, అక్కడ విజయ్ కుమార్. తర్వాత ఒంగోలు వచ్చేసరికి దామచర్ల జనార్దనం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెరీ టైట్ పోర్లో హోరావరి పోర్లో స్వల్ప మెజార్టీతోనే దామచర్ల జనార్దనం అంతకుముందు ఎమ్మెల్యే ఆయన గెలవబోతున్నాడు. తర్వాత వచ్చేసరికి కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, తర్వాత వచ్చేసరికి ఈయన కొండపి ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి ఓడిపోతున్నాడు, డోలా బాల వీరాంజనేయ స్వామి మంచి పేరుంది ఆయన గెలవబోతున్నాడు. తర్వాత అన్న రాంబాబు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి పోటీ చేశాడు, కందుల నారాయణ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. గిద్దలూరు కూడా ఇక్కడ టీడీపీకే ఉంది. ఈ విధంగా చూసుకుంటే కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డాక్టర్ ఈయనగా గెలవబోతున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ప్రకాశం జిల్లా ఒకప్పుడు కంచుకోటుకున్న వైసీపీ స్వల్పంగా 2 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. 2 సీట్లేనా? ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు, 2 మీరే తక్కువ ఇచ్చారు. రైట్. వైసీపీ అయితే 9 చూపిస్తుంది ఎడ్జ్తో సహా. 2 టఫ్ దానిలో చూపిస్తున్న పరిస్థితి. 3 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితం అవుతుంది అనేది